హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. పూర్వం వైశాలి రాజ్యాన్ని సుప్రీతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇతడు గొప్ప పరాక్రమవంతుడు, మంచివాడు, మాట తప్పని రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి సుప్రీతుడు వేటకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా తన కళ్ళలో పాము విషం చిమ్మడంతో కంటి చూపును పోగొట్టుకుంటాడు. మళ్లీ దృష్టిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎందరో వైద్యులు వచ్చి ఎన్నో రకాల చికిత్స చేసినా లాభం లేకుండా పోతుంది. దాంతో రాజుకు విచారం మొదలవుతుంది. విసుగు పుట్టిన రాజుకు చివరి ప్రయత్నంగా ఎవరైతే తనకు దృష్టిని తెప్పిస్తారో వారికి 1,00,000 బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని ప్రకటిస్తాడు. ప్రకటించిన కొద్ది రోజుల్లోనే యజ్ఞవల్కుడు అనే ఒక పండితుడు వచ్చి రాజును కలుసుకుంటాడు. తాను అతి పురాతనమైన తాళపత్ర గ్రంథాలను ఎన్నో చదివి అందులో లిఖించబడిన మూలికలు, ఔషధాల కోసం హిమాలయాలకు వెళ్లి అతి కష్టం మీద చికిత్సకు కావలసిన ఔషధాలన్నీ సేకరించానని, నెల రోజులలో రాజుకు దృష్టిని తెప్పించగలనని చెబుతాడు. దాంతోపాటు రాజుకేసి, ప్రభు, అయితే నాదొక షరతు. నేను మీకు చూపును తెప్పించినట్లయితే దానికి ప్రతిఫలంగా మీరు ఇస్తానన్న 1,00,000 బంగారు కాసులు కాకుండా అర్ధరాజ్యాన్ని నాకు ఇవ్వాలి. దీనికి మీరు ఒప్పుకున్నట్లయితే నేను చికిత్సను ప్రారంభించగలను అని అంటాడు. ఇది విన్న సుప్రీతుడు కాసేపు ఆలోచించి, మీరు నాకు చూపును తెప్పించగలిగినట్లయితే ప్రతిగా అర్ధరాజ్యాన్ని ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు, తప్పకుండా అలాగే ఇస్తాను. కానీ మీరు ఇంత పెద్ద ప్రతిఫలాన్ని కోరుతున్నారు కాబట్టి చూపు వచ్చినట్లయితే అర్ధరాజ్యాన్ని ఇస్తాను. ఒకవేళ మీరు చూపు తెప్పించలేని పక్షంలో మీకు శిరచ్ఛేదనం వేయిస్తాను అని అంటాడు. ఈ ఒప్పందానికి యజ్ఞవల్కుడు ఒప్పుకుంటాడు. అలా ఈ విషయం రాజ్యమంతా పాకుతుంది. ప్రజలందరూ రాజుకు కళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడసాగారు. యజ్ఞవల్కుడు రాజు తలకు రకరకాల నూనెలతో మర్దన చేయించి, తలస్నానం చేయించి, అటుపై కొన్ని ఆకు రసాలను తాగించి, తాను తీసుకువచ్చిన ఔషధాలు, మూలికలను వాడి కంటికి లేపనం రాసి కట్టుకడతాడు. అప్పట్నుంచి యజ్ఞవల్కుడు కూడా రాజుతో పాటే ఉండేవాడు. రాజుతో పాటు సభకు వెళ్లేవాడు. ఒక వారం రోజులు గడిచాక ఒకరోజు రాజు సభలో కొలువు తీరి ఉండగా కొంతమంది పల్లెకారులు వచ్చి తమ గ్రామంలోకి చిరుతపులి చొరబడిందని, అది ప్రజలను పట్టి తింటోందని భయంతో ప్రజలు బయటకు కూడా రావడం మానేశారని, ఆ చిరుతపులి పని రాజు పట్టాలని మొరపెట్టుకుంటారు. రాజు కాసేపు ఆలోచించి అటుపై పక్కనే ఉన్న యజ్ఞవల్కుడితో, పండితోత్తమ, అర్ధరాజ్యానికి రాజు కాబోతున్న మీరు దీనికి పరిష్కారం ఏమని అనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు యజ్ఞవల్కుడు, ఇందులో ఏముంది ప్రభు, తెలివైన బలవంతులైన సైనికులను పంపి చాటుగా చేరి చిరుతపులిని చంపే పథకం వేద్దాం అని చెబుతాడు. రాజు యజ్ఞవల్కుణ్ణి మెచ్చుకుని సైనికులను పంపి చిరుతపులిని చంపిస్తాడు. మరికొన్ని రోజులకు ఇంకొక గ్రామం నుంచి కొంతమంది ప్రజలు వచ్చి తమ గ్రామంలో బందిపోటు చేరుకున్నాడని, ప్రజల సొత్తును దోచుకుంటున్నాడని, అతడిని బంధించే ఏర్పాట్లు చేయమని కోరుకుంటారు. ఇది విన్న రాజు యజ్ఞవల్కుడితో, మీరైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అని అడుగుతాడు. అప్పుడు యజ్ఞవల్కుడు, ప్రభు, మన వేగులలో కొంతమందిని 4 వైపులా చిల్లర దొంగలుగా పంపిద్దాం. కొన్ని రోజులకు వీళ్లు ఆ గజదొంగ కంట పడేటట్టు చేద్దాం. అటుపై గజదొంగ వీళ్లను దొంగలే అనుకుని తన ముఠాలో చేర్చుకుని దొంగతనాలు ప్రారంభిస్తాడు. వీళ్ల ద్వారా ఏ ఇంటికి అతడు దొంగతనానికి వెళుతున్నాడో ముందుగానే తెలుసుకుని మన సైనికులను పంపి అతడిని బంధిద్దాం అని చెబుతాడు. యజ్ఞవల్కుడి తెలివితేటలను మెచ్చుకుని రాజు ఆ పథకాన్ని అమలు చేసి బందిపోటును సులభంగా బంధిస్తాడు. మరొక రోజు యజ్ఞవల్కుడు రాజుకు తైలమర్దనం చేస్తూ ఉండగా ఒక గూఢచారి వచ్చి, పొరుగు రాజ్యం రాజు మన రాజ్యానికి దండెత్తి వస్తున్నాడన్న సమాచారం అందింది ప్రభు అని చెబుతాడు. రాజు గూఢచారిని పంపివేసి యజ్ఞవల్కుడితో, మీరైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అని అడుగుతాడు. అప్పుడు యజ్ఞవల్కుడు ముందుగా 2 రాజ్యాల సైనిక బలాల గురించి అడిగి తెలుసుకుంటాడు. అటుపై రాజుతో, రాజా, మీరు చెప్పిన సమాచారం ప్రకారం శత్రురాజు సైన్యం రెట్టింపు బలంతో ఉంది కాబట్టి వారితో యుద్ధానికి దిగకుండా సంధి చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం అని అంటాడు. అప్పుడు సుప్రీతుడు, అలా చేసినట్లయితే కనుక మనం పక్క రాజ్యానికి కప్పం కట్టవలసి వస్తుంది. ఆ ధనం కోసం
ప్రజలపై పన్నులు విధించాల్సి వస్తుంది. దాంతో మన ప్రజలు కష్టాలు పాలు అవుతారు. అంతేకాక ఆ రాజ్యం వారు మనల్ని బానిసలలాగా చూస్తారు. అంతకంటే యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడమే మంచిది అని అంటాడు. ఇది విన్న యజ్ఞవల్కుడు అయితే యుద్ధానికి సిద్ధపడతారా అని అడుగుతాడు. మీరు నాకు దృష్టి తెప్పించినట్లయితే కనుక తప్పకుండా యుద్ధం చేస్తాను అని చెప్తాడు రాజు. ప్రభు, రేపటితో నేను మీకు చేస్తున్న వైద్యం పూర్తి అవుతుంది. మీకు తప్పకుండా దృష్టి వస్తుంది అని చెప్తాడు యజ్ఞవల్కుడు. మరుసటి రోజు ఉదయం యజ్ఞవల్కుడు రాజు కళ్లకు కట్టిన కట్టు విప్పి నెమ్మదిగా కళ్లను తెరవమంటాడు. కళ్ళు తెరిచిన రాజుకు మొదట్లో మసకగా కనిపిస్తుంది. అటుపై మొత్తం స్పష్టంగా కనిపించసాగింది. రాజు పట్టరాని ఆనందంతో యజ్ఞవల్కుణ్ణి కౌగలించుకుని, మీరు నాకు చేసిన ఈ సహాయానికి అర్ధరాజ్యం కాదు, పొరుగు రాజ్యాన్ని యుద్ధంలో ఓడించి ఆ రాజ్యం మొత్తానికి మిమ్మల్నే రాజుగా ప్రకటిస్తాను అని చెబుతాడు. యజ్ఞవల్కుడు, మీరు ఇచ్చిన మాట తప్పరని నాకు తెలుసు. జయం మిమ్మల్నే వరిస్తుంది. వెళ్ళిరండి ప్రభు అని చెబుతాడు. అనుకున్నట్లుగానే సుప్రీతుడు యుద్ధంలో జయిస్తాడు. రాజు యుద్ధంలో జయించి వస్తున్నాడన్న విషయాన్ని యజ్ఞవల్కుడికి తెలియచేస్తారు కొంతమంది భటులు. యుద్ధంలో జయించిన సుప్రీతుడు యజ్ఞవల్కుణ్ణి పొరుగు రాజ్యానికి రాజుగా చెయ్యాలన్న సంతోషంతో సభను చేరుకుంటాడు. భటులను పిలిచి యజ్ఞవల్కుణ్ణి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అయితే భటులు, ప్రభు, మీరు రాజ్యాన్ని గెలిచారు అని తెలియగానే యజ్ఞవల్కుడు ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెబుతారు. బేతాళుడు కథ చెప్పి, రాజా, అంత కష్టపడి మూలికలు ఔషధాలను సేకరించిన యజ్ఞవల్కుడు రాజు రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించినా కూడా ఎందుకు పారిపోయాడు? అంత పెద్ద పొరుగు రాజ్యాన్ని అతి సులభంగా ఓడించిన రాజు తనను కూడా సంహరించి మాట తప్పుతాడనా? లేక పొరుగు రాజ్యానికి రాజైతే ప్రజలు తన మీద తిరుగుబాటు చేస్తారన్న భయంతోనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, యజ్ఞవల్కుడు చిన్న చిన్న విషయాలకు సలహాలు ఇచ్చిన మాట నిజమే, కానీ ఎప్పుడైతే పొరుగురాజు యుద్ధాన్ని ప్రకటించాడో అప్పుడు భయపడి భీరువులా ప్రవర్తించాడు. అయితే రాజైన సుప్రీతుడు మాత్రం యుద్ధానికి సంసిద్ధుడై విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలనుకున్నప్పుడు యజ్ఞవల్కుడికి రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలిసి వచ్చింది. తాను స్వార్థంతో అర్ధరాజ్యాన్ని కోరుకుంటే మహారాజు ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఈ సంఘటన ద్వారా యజ్ఞవల్కుడిలో మార్పు వచ్చింది. రాజుకు ధైర్య సాహసాలు, యుద్ధంలో ప్రావీణ్యం, నిస్వార్థ బుద్ధితో ప్రజలకు సేవ చేయడం, ప్రాణత్యాగం వంటి లక్షణాలు ఉండాలని గ్రహించాడు. తనకు రాజు అయ్యే ఇలాంటి ఏ లక్షణాలు లేవని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతేకాని రాజు ఇచ్చిన మాట తప్పుతాడనో లేక తనను హతమారుస్తాడన్న భయంతోనూ వెళ్ళలేదు అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. చందమామలో ప్రచురించిన ఈ కథ మీకందరికీ నచ్చిందని అనుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.